దేవునికి మహిమ ఘనత కలుగును గాక. మంచి వర్తమానాలు దైవజనుల ద్వారా మీరు విన్నారంత వరకు. ఇప్పుడు కూడా చాలా శ్రేష్టమైన సందేశాన్ని మీకు ఇవ్వాలని నేను ఆశిస్తున్నాను. కానీ మీరు వినే స్థితిలో లేరు. పది మందిలో ఒక్కరే వినేటట్టున్నారు. ఏమైంది చెప్పకుండా చెప్తారా? 5 o'clock. Yes sir. 5:10. 5:10 also. 5. కూర్చో. అందరూ కూర్చోబెట్టండి. ఈ సాయంకాలం ఉదయం నుండి మీరు వింటున్నారు కాబట్టి వినుసుపైన సందేశం ఏంటి టాపిక్ అంటే పురుగుకును మానవునికి ఉన్న సంబంధం. వినుసొంపు కాదు మరి. ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు మీకు కూడా ఆ విషయాలు బాధపడతాయి. అంటే నేను మాట్లాడుతున్నప్పుడు అంటే సగం నేను చెప్తే సగం మీకు అర్థమవుతుంది అన్నమాట. అందును బట్టి మంచి ఆసక్తికరమైన సందేశం. అంటే కంక్లూజన్, ముగింపు ఎప్పుడు కూడా చాలా ఆసక్తిగా ఉండాలి. ఆసక్తిగా ఉండాలంటే తెలిసిన సబ్జెక్టు మాట్లాడాలి, లేదా ఆసక్తికరమైన రీతిలో మాట్లాడాలి. అది సేవకుడికి తెలుసుకోవాలి. ఎటువంటి వారైనా అతను ఆకర్షించుకోగలిగిన శక్తి అతనికి ఉండాలి అంటే కొన్నిసార్లు ఇటువంటి సబ్జెక్ట్ కూడా తీసుకోవాలి. ఇప్పటికిప్పుడు తీసుకున్న సబ్జెక్ట్ కాదేది. మీ కొరకు సిద్ధపడి వచ్చిన సందేశం. దాదాపుగా 1 గంట పాటు ఈ సందేశం నిజానికి మీరు వినాలి. అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. కానీ బ్రదర్ చెప్పినట్టుగా, జాన్ మజయ్ చెప్పినట్టుగా ఇప్పుడు 4:30 అయింది. మనము 5కి ఎలా ముగించుకుంటాం. 5:10 కరెక్ట్గా 5:10 అంటారు. నేటి మన అంశం ఏంటి చెప్పండి. అయ్యో, ఇప్పుడు చెప్తున్న మాటలే మీరు చెప్పకపోతే ఉదయం నేను ఏం చెప్పాను చెప్పగలగలేదండి. అమ్మో, ఇప్పుడు చెప్తున్న మాటనే మీరు చెప్పలేకపోతున్నారు అంటే మీ వినికిడి శక్తి నాకు 100% అర్థమైపోయింది. పొద్దుట ఏం చెప్పారండి ఇందాక? సహోదరులు చెప్పండి సహోదరులు చెప్పండి. ఏంటంటే మనం వేస్ట్గా ఎక్కడ సమయం గడపకూడదు కదా. దేవుని సన్నిధిలో గడిపే సమయం ఎంతో అది విలువైనది. ఉదయం కాదు ఏం చెప్పాను, ఒక్క మాట చెప్పండి. మీరు లేడీసా? నేను అంత తొందరపడిపోతున్నానంటే వాళ్ళు చెప్పలేదు కాబట్టి మీరు చెప్పండి అంటే నువ్వు తొందరపడిపోతున్నావు. నువ్వు చాలా కొంచెం కొంచెం కూల్. యేసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన వాక్యములో అనేకమైన విషయాలు ఉదాహరణగా దృష్టాంతాలుగా తీసుకున్నాడు.
వాటిలో ఏమన్నాడైనా? ఆకాశ పక్షులను చూడుడి అన్నాడు. ఆకాశ పక్షుల గురించి బైబిల్లో రాయబడి ఉంది. వన్య మృగాల గురించి బైబిల్లో రాయబడి ఉంది. చేపల గురించి బైబిల్లో రాయబడి ఉంది. మిడతల గురించి బైబిల్లో రాయబడి ఉంది. చివరకు భూమి మీద ప్రాకు పురుగుల గురించి, చీమల గురించి కూడా బైబిల్లో రాయబడి ఉంది. వాటిని పుట్టించిన వాడు దేవుడే, వాటిని వాడుకున్నవాడు కూడా. ఇదేంటి, పురుగును కూడా వాడుకున్నాడా? మరి వాడుకోలేదా? పురుగుని ఎన్నోసార్లు ఆయన వాడుకున్నాడు. కాబట్టి ఇంత ఆసక్తికరమైన సందేశం తక్కువ సమయంలో అయ్యో మీ ముందు ఉంచుతున్నానని ఆయన బాధ కూడా నాలో ఉంది. ఎందుకంటే విపులంగా ఏదైనా ఉదయకాలం మరి మీరు జాన్ మాసే వినలేనట్టున్నాడు. చాలా తృప్తిగా మాట్లాడాను ఆ సబ్జెక్ట్, అన్ని విషయాలు. అది మాట్లాడడానికి ఒక కారణం కూడా ఉంది. అదేంటంటే మరి కాలేబు చివరి ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఎలా మారాడు? 85 సంవత్సరాల్లో ఆయన పర్వతాలు నాకు ఇవ్వండి, కొండలు నాకు ఇవ్వండి, వాటిని నేను చదువు చేస్తాను, పంట పొలాలుగా చేస్తాను, వాటిని నీటి కుక్కలుగా చేస్తాను, ఆ తర్వాత నా బిడ్డలకు వాటిని బహుమానంగా ఇస్తాను అని తన యొక్క కుమార్తె అయిన అక్షాకు ఆయన కొండలను పర్వతాలను చదును చేసి నీటి మడుగులుగా చేసి కుమార్తెకు బహుమానంగా ఇచ్చాడు. అదే రీతిలో మన ప్రియులు వారి విల్సన్ ఆంథోనీ గారు కూడా తన బిడ్డలకు ఏమి ఇచ్చాడని చెప్పాడు? దేవుని యొక్క వాక్య విలువలు, భక్తిని బిడ్డలకు ఇచ్చాడు. నీతిగా బ్రతకమని బిడ్డలకు ఇచ్చాడు. అంటే దైవ సంపదను, ఆయనైతే భౌతికమైన సంపదను మరి కాలేబు గారు ఇస్తే, ఈ విల్సన్ ఆంథోనీ గారు ఆధ్యాత్మిక సంపదను బిడ్డలకు అక్షాకు మరి ఆయన సంపాద్యంగా ఇచ్చాడని ఉదయకాలం నేను చెప్పాను. చాలా అద్భుతమైన సందేశం. కాబట్టి ఇప్పుడు ఈ సందేశము వినడానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. పురుగు ప్రసంగం ఏంటో టాపిక్ ఏంటి? పురుగు. అది కూడా ప్రాసలో చెప్తున్నాడు, పురుగు ప్రసంగం. ద వామ్స్ మెసేజ్ అన్నమాట. వామ్స్ అంటారు. అప్పుడప్పుడు చిన్నప్పుడు మన కడుపులో పాములు ఉండేవని పాములకి ఆముదం తాగించేవారు ఆ దినాల్లో. ఇప్పుడు ఏమి లేవు. కాబట్టి వామ్స్ మెసేజ్ అన్నమాట, పురుగుల ప్రసంగం చివరిలో. ఈ పురుగుల ప్రసంగం గురించి మనము తెలుసుకోవలసిన ఒక కీ వర్స్ ఏంటంటే యెషయా గ్రంథము 41వ అధ్యాయము 14వ వచనములో ఉంది. మొదటి కీ వర్స్ నేను చదువుతున్నాను. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనముకు ఇశ్రాయేలు, భయపడకుడి. నిజానికి ఏముండాలి అక్కడంటే భయపడకుము అని ఉండాలి. కానీ ఏముంది అక్కడ? భయపడకుడి అని ఉంది. అంటే ఆ యాకోబులో ఎంతమంది ఉన్నారు? ఆ ఇశ్రాయేలుగా ఎంతమంది ఉన్నారు? కొన్ని లక్షల కొద్ది మంది ఉన్నారు. అందులో మనము కూడా ఉన్నాం. అందులో బట్టే భయపడకుము అంటలేదు అక్కడ, భయపడకుడి. భయపడకుడి అని యాకోబుని అంటలేదు. మళ్ళా ఎవరంటున్నాడు? ఇశ్రాయేలు అంటున్నాడు. అంటే యాకోబు లాంటి పురుగును దేవుడు ఇశ్రాయేలుగా మార్చి మనందరిని కలుపుకుని భయపడకుడి అంటున్నాడు. ఎంత చక్కని మాట. నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. అయితే బైబిల్లో దేవుని ప్రజలు పురుగులుగా పోల్చబడ్డారు. దేవుని ప్రజలు దేనిగా పోల్చబడ్డారు? పురుగులుగా పోల్చబడ్డారు. ఎవరు మాట్లాడనేవారు? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చదవనక్కర్లేదు, మాట్లాడు. ఆదికాండం 1వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తే దేవుడు పురుగులను పుట్టించాడు. అది మీరు చదవనక్కర్లేదు, నేను చెప్తున్నాను. దేవుడైన యెహోవా వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని, అనగా
పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించుగాక అని పలికెను, ఆ ప్రకారము ఆయను. పురుగులను, పశువులను ఎవరు పుట్టించారనమాట? దేవుడు పుట్టించాడు. పుట్టించమని ఎవరికి ఆజ్ఞాపించాడు? అలా నిలబడితే మీరు ఏం సమాధానం చెప్పరు. అందరూ కూర్చోబెట్టారు పిల్లలు కూర్చోబెట్టుకోక పిల్ల వైపే చూస్తున్నారు కానీ ప్రసంగం వైపు చూడలేదు. మీరు ఎంత స్పష్టంగా చెప్తున్నా, కూర్చోబెట్టండి. అర్థం కావట్లేదా మీకు? పుట్టించిన వాడు దేవుడు. పుట్టించమని ఎవరిని అడిగాడు? ఎవరికి ఆజ్ఞాపించాడు? భూమికి ఆజ్ఞాపించాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అయితే యెషయా గ్రంథము 41వ అధ్యాయం 14వ వచనములో మరి మొదటిదేమో ఆదికాండము 1వ అధ్యాయం 24వ వచనములో పురుగులను పుట్టించాడు. నెంబర్ 1, అది మర్చిపోకూడదు. పురుగులను పుట్టించాడు దేవుడు అని ఎక్కడ రాయబడి ఉంది? ఆదికాండం 1వ అధ్యాయం 24వ వచనములో రాయబడి ఉంది. చెప్పండి, పురుగులను దేవుడు గట్టిగా దేవుడు పుట్టించాడు. పురుగులను దేవుడు పుట్టించాడని ఆదికాండము 1వ అధ్యాయము 24వ వచనములో రాయబడి ఉంది. రెండవది యెషయా గ్రంథము 41:14లో పురుగులతో దేవుడు మాట్లాడాడు అని ఉంది. పురుగులతో దేవుడు మాట్లాడాడు. ఏమని? ఇందాక మనం చదువుకున్నాం కదా, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి. పురుగులను పుట్టించిన వాడు దేవుడు. ఆదికాండం 1వ అధ్యాయము 24వ వచనం. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 14వ వచనంలో పురుగులతో దేవుడు ఏం చేశాడు? చెప్పమ్మా, చెప్పాలా? చెప్పేవాళ్ళు విడిచిపెట్టినావు. ఉదయం నుండి సేవకులు చాలా బాగా మాట్లాడేది ఇదేంటంటే ఇటువంటి దాపరించాడు అనుకుంటున్నారా? చదివి వినాలమ్మా. ఇందాక నేను చెప్తున్నాను కదా, ఇప్పటికి సగం అయిపోదు. మీరు అటెన్షన్లో లేరు. పురుగులను పుట్టించాడు అని ఆదికాండం 1వ అధ్యాయము 24వ వచనంలో రాయబడి ఉంది. పురుగులతో దేవుడు మాట్లాడాడు అని యెషయా గ్రంథము 41వ అధ్యాయము 14వ వచనంలో రాయబడి ఉంది. తర్వాత పురుగులను దేవుడు వాడుకున్నాడు అని ఎక్కడ రాయబడి ఉంది? నిర్గమాకాండము 16వ అధ్యాయము 20వ వచనం. నిర్గమాకాండం 16:20లో దేవుడు మరి పురుగులను వాడుకున్నాడు. అక్కడ ఏమన్నాడంటే, మన్నాను మీరు సాయంకాలంలోగా మీరు ఏం చేయాలి? తినేయాలి. మన్నాను కనుక మిగిల్చుకున్నారా అది ఏమైపోతుంది? పాడైపోవటం కాదు, పురుగు పడుతుంది. మన టాపిక్లో ఉన్నాడు మీరు కూడా. పురుగు పడుతుంది. మన్నాను సాయంకాలంలోగా మీరు ముగించాలి, తినేయాలి. సాయంకాలంలోగా తినకపోతే ఆ మన్నా పురుగు పడుతుంది. కాబట్టి మొదటి మాట ఏంటంటే పురుగులను దేవుడు పుట్టించాడు, నెంబర్ 1. రెండవది పురుగులతో దేవుడు మాట్లాడాడు, యెషయా గ్రంథం 41:14. మూడవది పురుగులను దేవుడు వాడుకున్నాడు. వచనం నిర్గమాకాండం 16:20, యోనా 4:7. ఏది? ఎవరికి గుణపాఠం చెప్పడానికి దేవుడు పురుగును పుట్టించాడు? ఇప్పుడు ట్రాక్లోకి వచ్చారు చూసారా? జాన్ మోసయ్య గారు, దాదాపుగా మీరు లైన్లోకి రావడానికి 15 నిమిషాలు పట్టింది. నేను కండిషన్లో, నేను ఆర్డర్లో ఉండడం కాదు, వినేవారిని కండిషన్లోకి, ఆర్డర్లోకి, అటెన్షన్లోకి తీసుకొచ్చేవాడే నిజమైన చెప్పబోయేది వాళ్ళు చేసేవాడు ప్రీచర్. ఆ కెపాసిటీ ఉండాలన్నమాట. ఆ కెపాసిటీ లేకపోతే దీనికి అర్హుడు కాదు. ఏదో చెప్పుకుపోవటం, ఏదో పాడుకుపోవటం కాదు. ఎంతవరకు ఆడియన్స్ వింటున్నారు లేదనేది చాలా ముఖ్యం. ఆడియన్స్ను కూడా క్యాప్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఇప్పుడు చెప్పండి, టాప్గా చెప్పేస్తున్నారు. 15 నిమిషాలు గ్యాప్ తర్వాత చెప్తున్నారు. ఆ 15 నిమిషాలు లెస్ చేయాలని నేను అంటలేదు. 5-10 కల్లా ముగిస్తాను. అది మీ యొక్క పొరపాటు, నాది కాదు. లేకపోతే ఇంకా ఎన్నో విషయాలు
మీరు విందులు పోగొట్టుకున్నారు కనుక ఏం చేస్తాం? 10 పాయింట్లు ఎక్కడ అవుతాయి? అవు. పురుగులను పుట్టించిన వాడు దేవుడు స్పష్టంగా ఉంది. పురుగులతో మాట్లాడిన వాడు దేవుడు స్పష్టంగా ఉంది. పురుగులను వాడుకున్నవాడు దేవుడు స్పష్టంగా ఉంది. గమనించారా? ఆ తర్వాత 4వ విషయం ఏంటంటే పురుగులను రూపాంతరపరిచిన వాడు. అంటే పురుగుగానే ఉండిపోకూడదు. అదొకటి. మళ్ళా మనం అందరినీ దేవుడు పురుగులుగా ఆయన ఎంచుకోమని చెప్పిన, పురుగులుగా పురుగులుగా ఎంచుకున్న పురుగులుగానే మనం ఈ లోకంలో మిగిలిపోకూడదు. దేవునికి సమర్పించుకుంటే ఈ పురుగులను దేవుడు ఏం చేస్తాడంటే యాకోబును ఇశ్రాయేలుగా మార్చినట్టుగా ఈ పురుగులుగా ఉన్న మనం దేవునికి సమర్పించుకుంటే యాకోబులమైన పురుగులమైన మనల్ని దేవుడు ఏం చేస్తాడు? ఇశ్రాయేలుగా మారుస్తాడు. అనగా అర్థం ఏంటంటే నూతన జీవులుగా దేవుడు మారుస్తాడు. నూతన జీవులుగా మార్చడం అంటే అర్థం ఏంటో తెలుసా? గొంగలు పురుగు లాంటి మనల్ని పూర్చేయండి నేను చెప్పకుండా ఎవరైనా తెలిసిన వారు. అది ఎంత ఫార్వర్డ్ అయిపోయారు మీరు, మాస్టర్స్ అయిపోయారంతే. ఇది ఒక అద్భుతం. చెప్తున్న ప్రీచర్ చెప్పబోయేది చెప్పగలిగే స్థాయికి వాళ్ళని తీసుకురావాల. చెప్పలేకపోతే ఫెయిల్ అయింది ఈయన, మీరు కాదు. ఇప్పుడు చెప్పారు కాబట్టి మీరు పాస్ అయ్యారు, నేను పాస్ అయ్యాను 100%. మళ్ళా వస్తాను. మజయ్య పిలిచిన పిలవకపోయినా మజయ్య టార్గెట్కి పెట్టారు ఏంటంటారా? మజయ్య మన కాబట్టి అర్థమవుతుంది కదా మీకు? టాపిక్ అర్థమవుతుంది కదా? రెప్ప వాల్చకుండా వినాలి ఇందులో ఉన్న విషయాలు. అద్భుతం. ఇది మీకు ప్రశ్నగా చెప్పట్లేదు. కొన్ని వేల మంది ప్రజలు ఆల్రెడీ ప్రసంగాలు విన్నారు. ఆ మాటకు వస్తే నేను చెప్పిన వాళ్ళు కొద్దిమంది మీరు మాట్లాడకుండా చేయడం పాపని. అందరికీ పిల్లలు ఉన్నారు, మాకు ఉన్నారు పిల్లలు. కానీ అర్థం రాకూడదు దేవుని యొక్క వాక్యానికి కదా. అలాగే మనం ఇంట్లో అలా అర్థం రాకుండా ఉండాలంటే ఆ పాపకి ఏం కావాలి? ఇంట్లో కుటుంబ ప్రార్థనలో ఆ పాపని ఏం చేయాలి? మనము కంట్రోల్ చేయాలి. కుటుంబ ప్రార్థనలో కంట్రోల్ చేస్తే చర్చిలో అలా డిస్టర్బెన్స్ చేయదు. కుటుంబ ప్రార్థన లేకపోతే ఆ పిల్లకి ఏం తెలుస్తుంది పాపం? అయితే మరి శ్రేష్టమైన సమయంలో ఇప్పుడు మీరందరూ కూడా ఏం చెప్పాలి? అవును సార్, మాకు అర్థమైపోయింది, పురుగులుగా మేము ఎంచుకుంటున్నాము, పురుగులమై ఉన్నాము అని మేము గ్రహిస్తున్నాము. ఎవరికి సమర్పించుకుంటున్నాం చెప్పండి? ఇలాగా దేవునికి సమర్పించుకుంటున్నాం. అప్పుడు దేవుడు పురుగు లాంటి యాకోబు లాంటి మోసపూరితమైన జీవితాలను జీవిస్తున్న మమ్ములను దేవుడు ఇశ్రాయేలుగా మార్చి అనేక జనుములకు ఆశీర్వాదకరంగా దేవుడు మమ్మలను చేయబోతున్నాడని మేము నమ్ముతున్నాం. అంత మాత్రమే కాదు, పురుగు లాంటి జీవితాన్ని కలిగి ఉన్న ఎంచుకున్న నన్ను ఆయన నూతన సృష్టిగా మార్చి సీతాకాకు చిలుకల లాంటి విలువైన వ్యక్తులుగా చేసి పరలోకములో దేవుడు మమ్మలను చూడబోతున్నాడు. అది మేము ఎంతో ఆనందిస్తున్నామని మీరు ఎంతో దేవుని యందు మీరు సంతోషించారు. అయితే ఇంతకీ దేవుని యొక్క వాక్యములో యేసు ప్రభు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన పురుగుగా మాట్లాడాడు. నిజానికి ఆయన మాట్లాడవలసిన పని లేదు. కీర్తన 22:6 నేను చదువుతున్నాను. నేను నరుడను కాను, పురుగును. ఈ మాట దావీదు ఒక ప్రవచనాత్మకంగా మాట్లాడాడు. ఎవరి గురించి మాట్లాడాడు? యేసు ప్రభు గురించి మాట్లాడాడు. కీర్తన 22 అంతా కూడా ఎవరి కీర్తనది, ఎవరు ఫోటో అది? కీర్తన 22 మనం చూస్తే ఆ ఫోటోలో దావీదు కాదు నాయన. కీర్తన 22 మనం ఎలా చూస్తే 22వ కీర్తనలో ఎవరు కనపడతారు? యేసుక్రీస్తు. అది యేసుక్రీస్తు ప్రవచనాత్మకంగా ఏమై ఉన్నాడో ఆ కీర్తనలో తెలియచేశాడు.
కాబట్టి యేసు ప్రభు ఇలా అంటున్నట్టుగా ప్రవచనాత్మకంగా కీర్తన 22:6లో మరి దావీదు అంటున్నాడు ఏమని? యేసు ప్రభు అన్న మాటలు, నేను నరుడను కాను, చూడండి అమ్మా, నేను నరుడను కాను, పురుగును, నరుల చేత నిందించబడిన వారును, యూదుల చేత రోమీయుల చేత నిందించబడిన వాడు ఎవరు? యూదుల చేత రోమీయుల చేత నిందించబడిన వాడు, కొట్టబడిన వాడు, తిట్టబడిన వాడు. అసలైంది చెప్తే కానీ మీకు అర్థం కావట్లేదు. సిలువ వేయబడింది ఎవరంటే చెప్పేస్తారంట కేళ్ళని. అది తొందరగా చెప్పం మేము ప్రీచర్స్, మీ నుంచి రాబట్టడానికి, మిమ్మల్ని క్యాప్చర్ చేయడానికి. రోమీయుల చేత యూదుల చేత నిందించబడిన వాడు, అక్కడ ఇది ఆ మాట ఇక్కడ బైబిల్లో ఉంది, ఇక్కడ ఇదే రాశాడు. ఇక్కడ నరుల చేత నిందించబడిన వాడును, ప్రజల చేత తృణీకరించబడిన వాడును అని మరి దావీదు అన్నాడంటే ఎవరన్నట్టది? యేసు ప్రభు అన్నాడు. మరింతకి పురుగు యొక్క లక్షణాలు మనకి ఎలాగా మ్యాచ్ అవుతాయో కొన్ని విషయాలు చెప్తాను. ఇంకా నాకు మరి 25 నిమిషాలు ఉంది. ఆ 25 నిమిషాల్లో ఈ 10 పాయింట్లలో ఎన్ని పాయింట్లు అయితే అన్ని పాయింట్లు. ఎంత ఎక్కువ చెప్తే మీరు ధన్యులు, ఎంత ఎక్కువ చెప్తే నేను ధన్యుని. మీరు అల్లరి చేసి అటు ఇటు తిరిగితే 10 పాయింట్లు కాదు, 2 పాయింట్లతోటే గృహాలకు వెళ్ళిపోతాం. నెంబర్ 1, పురుగుకు మానవునికి ఉన్న సంబంధం ఏంటి, రిలేషన్ ఏంటంటే, హబక్కుకు 1వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట అంటాడు, ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసితివి. చూసారా? ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు ఎవరిని సమానం చేసావు? నువ్వు మానవులను, నరులను సమానులుగా నీవు చేసావు. అంటే అర్థం ఏంటి అమ్మా? ప్రాకు పురుగులకుని, తర్వాత చేపలకిని మానవులకిని ఎటువంటి వ్యత్యాసం ఏమీ లేదు. ఒకటే పోలిక. ఒక మాటలో చెప్పాలంటే అవి భౌతికంగా వాటి రూపాలు వేరుగా ఉంటాయి, కానీ వాటిలో ఉన్న లక్షణాలే మానవుల్లో ఉన్నాయి, మానవుల్లో ఉన్న లక్షణాలే వాటిలో ఉన్నాయి. అది అర్థం చేసుకోవాలన్నమాట. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఆత్మీయంగా మనము అర్థం చేసుకోవాలి. నెంబర్ 1, మొట్టమొదటి విషయం చెప్తున్నాను, పురుగులు అంధత్వం గలవి. పురుగులకు అంటే అంధత్వం గలవంటే గుడ్డివి కాబట్టే పురుగుకు ఒక దశ ఏమి ఉండవు. అందరు బట్టి మన కాలు కింద తీసి తొక్కేస్తూ ఉంటాం మనకు అర్థం వచ్చినప్పుడు. పురుగుకు దశ అనేది, గోల్ అనేది ఉండదు. మనము కూడా మన జీవితంలో రక్షణ లేకపోతే, మారు మనసు లేకపోతే, యేసు ప్రభువుని మనం అంగీకరించకపోతే మన బ్రతుకులు కూడా గుడ్డివి, అంధత్వము గలవే. అందులో సందేహమేమి. అది ఏమని చెప్తుందో బైబిల్ అని మనం చూస్తే 2 కొరింథీ 4:4లో ఈ విధంగా బైబిల్ చెప్తుంది, అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము మరి సాతానుడు ఏం చేశాడు? కలిగించాడు. దానిని మనము ఏమని చదువుకోవచ్చు? దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము అవిశ్వాసులైన వారికి ప్రకాశింపకుండినట్లు ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు ఏం కలిగించిందంట? గుడ్డితనం కలిగించింది. కాబట్టి ఈనాడు ఎన్నో కొట్లాటలు, ఎంతో మంది చంపుకుంటున్నారు, నరుక్కుంటున్నారు, పొడుచుకుంటున్నారు. తల్లి అని లేదు, తండ్రి అని లేదు, కొడుకులని లేదు, కోళ్ళని లేదు, క్రైస్తవుడని లేదు, హిందువు అని లేదు, ఏమీ లేదు, భేదం లేదు. అందరూ పొడుచుకు చచ్చిపోతున్నారు, బాంబులు వేసుకు చచ్చిపోతున్నారు. అందరూ ఎవరికి కూడా ఒక విధంగా లోకంలో ఏమి లేదు, కంట్రోల్ అనేది. అలాగే పెళ్లికైన అమ్మాయిలని ఏంటి, పెళ్లి అయిన అమ్మాయిలని ఏంటి ఏం చేస్తున్నారు? పాడు చేస్తున్నారు. కాబట్టి మానవునికి ఏముందన్నమాట? గుడ్డితనం. ఈనాడు లోకంలో ఉన్న మానవాళి దేనితో బాధించబడుతుందండి? బుద్ధి, ఆత్మీయమైన గుడ్డితనముతో బాధించబడుతుంది. కాబట్టి తండ్రిలో, తల్లో, అన్న, తమ్ముడు, చెల్లి అనేది ఏమీ లేదు. ఆస్తి కోసం, డబ్బు కోసం, అందం కోసం, తాత్కాలికమైన సుఖం కొరకు ఎంతవరకైనా ఈనాడు మానవులు
తెగిస్తున్నాడు. అర్థం ఏంటి? నీ జీవితంలో రక్షణ పొందకపోతే, నీ జీవితంలో మారు మనసు పొందకపోతే, నీ జీవితంలో తిరిగి జన్మించకపోతే నీవు కూడా పురుగు లాంటి గుడ్డితనంలో నీవు ఉన్నావు అని నీవు గ్రహించాలి. పురుగులు గుడ్డివి ఎక్కడికి వెళ్తున్నాయో వాటికి తెలియదు, ఎటు వెళ్తున్నాయో వాటికి తెలియదు, ఎటు వెళ్ళాలో వాటికి తెలియదు. ఈనాడు మానవ జాతి కూడా అదే మార్గంలో ఉన్నది. ఇది మనము గమనించాలి. గమనించి ఏం చేయాలి? అవును ప్రభువా, పురుగు లాంటి నా జీవితాన్ని నీవు వెలిగించడానికి ఈ లోకానికి నీవు వచ్చావు. నిజమే, అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు ఈ యొక్క అపవాది గుడ్డితనం కలిగించింది కాబట్టి ఒక అవిశ్వాసిగా, ఇదిగో రక్షణ లేని దానిగా, రక్షణ లేని వాడిగా నీకు సమర్పించుకుంటున్నాను ప్రభువా. నా మనోనేత్రాలు తెరువు నాయన, నా మనోనేత్రాలు తెలుసు ప్రభువా. నాయన, నీతిగా జీవించడానికి సహాయం చేయి నాయన, పరిశుద్ధంగా జీవించడానికి సహాయం చేయి నాయన, నీ మార్గంలో నడవడానికి సహాయం చేయండి నాయన, సత్యమేంటో తెలుసుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. తండ్రి నాయన, నీ కొరకు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడం ఏంటో తెలుసుకోవడానికి సహాయం చేయండి నాయన. ఎవరికి కీడు చేయకుండా ఇతరులకు మేలు చేసేవాడిగా ఉండాలని నేను ఇష్టపడుతున్నాను ప్రభువా. నా ఆత్మీయ మనోనేత్రాల్లో ఉన్న గుడ్డితనము తొలగించు ప్రభు అని దేవుని సన్నిధిలో మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? భర్తిమైలో ఉన్న గుడ్డితనాన్ని ఆయన తొలగించిన దేవుడు ఏమన్నాడు? నా కుమారుడా, నీవు దృష్టిని పొందుదువు అన్నాడు కదా. నేను నీకేమి చేయగోరుచున్నాను అంటే ఆయన ఏమన్నాడు? చూపు పొందగోరుచున్నాను అన్నాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? నా కుమారుడా, నీవు చూపును పొందుదువు అన్నాడు. అప్పుడు లోకాన్ని అతడు స్పష్టముగా చూడగలిగాడు. కాబట్టి మనము చేయకూడనివి చేయకుండా చేయవలసినవి చేయాలన్నా, నీతిగా జీవించాలన్నా, దేవుని మార్గములో క్రమంగా నడవాలన్నా, అటు ఇటు ప్రక్కకు తొలగిపోకుండా ఉండాలన్నా, దేవుని రాజ్యం వైపుకు మన దృష్టి నిలపాలన్నా, దేవుని కార్యాలు చూడాలన్నా, ఈ గిల్గాలు సంఘాన్ని అభివృద్ధిపరచాలన్నా, అనేకుల యొక్క అవసరతలు చూడాలన్నా ముందు మన కళ్ళు తెరవబడాలి. మన కళ్ళు తెరవబడితేనే సమాజాన్ని మనము యేసు ప్రభు కళ్ళతో మనము చూడగలము. అర్థమవుతుంది కదా. కాబట్టి యేసు ప్రభు ఎంతో ఆవేదన చెందుతూ ఉన్నాడు. నీవు దృష్టిని పొందుకున్నావా అంటే నీ కళ్ళు తెరవబడ్డాయా? నీ కళ్ళు తెరవబడాలి అంటే అక్కడ మనం ఒక మాట చూస్తాం. ఏంటి? ఎమ్మాయు గ్రామంలో శిష్యులు, యేసు ప్రభు శిష్యులు కాదళ్ళు, యేసు ప్రభుని అనుసరిస్తున్న శిష్యులు ఎమ్మాయి గ్రామంలో ఎవరితో మాట్లాడుతున్నారు? వాళ్ళు యేసు ప్రభుతో మాట్లాడుతున్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నారు. యేసు ప్రభు అనే సంగతి వారికి తెలియదు. కొంత దూరం అయిన తర్వాత దేవుడు వారి మనస్సులను తెరిచెను అని బైబిల్లో ఉంది. దేవుడు వాళ్ళ కళ్ళను తెరిచెను, దేవుడు వారి హృదయమును తెరిచెను అని రాయబడి ఉంది. ఎప్పుడైతే ఎమ్మాయు గ్రామంలో శిష్యులు వాళ్ళ హృదయాలు తెరవబడ్డాయో, వారి మనస్సులు తెరవబడ్డాయో, వారి కళ్ళు తెరవబడ్డాయో, వారితో నడుస్తున్న వారి ఎమ్మాయి గ్రామంలో యేసు ప్రభు అని అప్పుడు వారు గుర్తుపట్టిరి. అంతవరకు మాట్లాడుతున్నవాడు ఎవరండి వారితోటి? ఏం మాట్లాడరే? అర్థం కావట్లేదు కదా. ఒక నెల రోజుల పాటు ఇక్కడ ఉంటే అప్పుడు మీకు బాగా అర్థం కదా. ఉండమంటారా? అక్కడ కుటుంబం, సంఘం అన్ని విడిచిపెట్టేసి నేను చెప్తున్నాయో మీకు అర్థం కావట్లేదంటే పాల్తి మీలోనే ఉంది. అది అంటే ఈ విధమైన టీచింగ్ మీకు అలవాటు కాలేదు కాబట్టి పాపం అమాయకంగా చూస్తున్నారు. ఇప్పుడు అలా అడిగితే టెక్నికల్ చెప్తారు సమాధానం. ఏ ఎమ్మాయి గ్రామంలో శిష్యులు అంటే యేసుప్రభు 12 మంది శిష్యులు కాదు. యేసుప్రభు విశ్వాసం వచ్చిన వారు యేసుప్రభుతోటే ఎవరి గురించి మాట్లాడుతున్నారు? యేసుప్రభు గురించి మాట్లాడుతున్నారు. నీకు తెలియదా? యేసుప్రభు 3 రోజుల కిందట సిలువలో చనిపోయాడు. ఆయన సమాధి చేశారు.
ఆయన తిరిగి 3వ రోజున లేచాడు, అందరికీ కనిపించాడు. మరియకు, మార్తకు, మగ్దలేని మరియకు కనిపించాడంట. నీకు తెలియదా అని ఎవరితో మాట్లాడుతున్నారు? దేవుడి కదా అక్కడ యేసు అనాలా. నువ్వు ఆ మార్కులు నీకు కొన్ని మార్కులు కాదు. యేసు గురించి మాట్లాడుతూ యేసుని గురించి మాట్లాడుతూ యేసుతోనే మాట్లాడుతున్నారు. అదే మాట ఎంత విచిత్రంగా ఉంది. అప్పుడు యేసు ప్రభువుకు అర్థమయ్యి ఏం చేశాడు, కొంత దూరం వెళ్ళిన తర్వాత యేసు ఎమ్మాయి గ్రామంలో ఆయనతో పాటు నడుస్తున్న శిష్యుల యొక్క కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరవగానే మనసు తెరవబడింది, మనసు తెరవబడగానే హృదయము తెరవబడింది. అప్పుడు తమతో అంతవరకు మాట్లాడుతున్నవాడు యేసు అని గుర్తుపట్టిరి. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ముగించి సెకండ్ పాయింట్కి వెళ్తున్నాను. ఇంకా 15 నిమిషాలు ఉంది. అదే 31 డిసెంబర్ లాగా ఉంది మన పని. ఇంకా 15 నిమిషాలు ఉంది. ఏం చెప్పడం? ఫస్ట్ పాయింట్ ఏంటి చెప్పడం? పురుగులు అంతంత అంటే గుడ్డివి. పురుగులు గుడ్డివి, ఎటు వెళ్ళాలో వాటికి తెలియదు. అందును బట్టి దశ లేకోకుండా వెళ్ళిపోతూ ఉంటాయి. మన పాదాలతో, మన స్కూలుతో తొక్కబడుతూ ఉంటాయి. అయితే అంధత్వం కలిగిన మనము మరి ఎవరి దగ్గరికి రావాలి చెప్పండి? యేసు ప్రభు దగ్గర రావాలి. యాకోబు ఎలాగ యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు, మనము కూడా యేసు ప్రభు దగ్గరికి వస్తే యేసు ప్రభు ఏం చేస్తాడు? యాకోబును ఇశ్రాయేలుగా మార్చినట్టుగా మనల్ని కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాడు. కాబట్టి మీ జీవితంలో అంధత్వము అనగా ఆత్మీయమైన అంధత్వం అంటే మారు మనసు లేకపోతే, రక్షణ లేకపోతే, నేను 15 నిమిషాల్లోగా ముగించేలోగా మీకు ఆల్టర్ కాల్ ఇస్తాను, మీరు దేవునికి సమర్పించుకోవాలి. అవును ప్రభువా, నీ కార్యాలు చూడలేకపోతున్నాను. అవును ప్రభువా, నేను నీ సత్య మార్గంలో నడవలేకపోతున్నాను. అవును ప్రభువా, నాకు తల్లి ఎవరో, చెల్లి ఎవరో, పిన్నెవరో నాకు అర్థం కావట్లేదు. కోపం వస్తే నేను అదో రకంగా ప్రవర్తిస్తున్నాను. తండ్రి, ఒక పశువులుగా ప్రవర్తిస్తున్నాడు ప్రభువా, నన్ను క్షమించు నాయన. దీనికి అంతటిగా లోపం, నా కళ్ళు తెరువు నాయన, నా ఆత్మీయ నేత్రాలు తెరువు ప్రభు అని దేవుడి సొంతం మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఫస్ట్ పాయింట్ ఓవర్. ఇక సెకండ్ పాయింట్, రెండవ పాయింట్ ఏంటంటే పురుగులు బొస్సు కొట్టవు, గర్జించవు. పురుగును మనం తొక్కమనుకోండి, ఇట్లా మన కాళ్ళతో తొక్కమనుకోండి, అని లేస్తుందా? 10 భయపడిపోయి పురుగులు తొక్కని వెంటనే అంటదా? అనేది ఏంటి? మరి ఇప్పుడు పాములు ఎవరు, పురుగులు ఎవరు తేలిపోవాలి ఈ 15 నిమిషాల్లో. పాములుగా ఉంటే దేవునికి సమర్పించుకోవాలి. నన్ను పురుగుగా చేసావు నాయనా, పురుగుగా చేసావు, పురుగుగా ఎంచుకుంటున్నాను, పురుగుగా సమర్పించుకుంటున్నాను. అయితే నన్ను సీతారావు సిలుకగా అంటే అర్థం ఏంటి? యాకోబు లాంటి నన్ను ఇశ్రాయేలుగా నన్ను మార్చు, నూతన దేశంలో నన్ను ప్రవేశపెట్టు, నూతన వెలుగు నాకు దయచేయి, నూతన పేరు నాకు దయచేయి, నూతన వాతావరణంలో ప్రవేశపెట్టు, నూతన ఆహారంతో నన్ను తృప్తిపరచు, నూతన దేశంలో నాకు పాలుభాగం దయచేయి ప్రభు అని మీరు ప్రార్థన చేయాలి. కాబట్టి పురుగులో ఉన్న అంధత్వం మీలో ఉంటే, గుడ్డితనం ఉంటే ఒప్పుకోవాలి. రెండవది, పురుగులాగా మీరు బొస్సు కొట్టేవారుగా ఉంటే, ప్రభు నన్ను క్షమించు నాయనా, ఎంతవరకు నా తల్లి మీద, తండ్రి మీద, భార్య మీద, భర్త మీద, బిడ్డల మీద, యజమానుల మీద, సేవకుల మీద చిన్న విషయానికి అని బొస్సు కొట్టేసాను ప్రభు. తాసుపాము, నల్ల తాసులాగా, తెల్ల తాసులాగా నన్ను క్షమించు నాయనా, ఇక్కడి నుంచి నేను పామును కాదు ప్రభువా, పురుగును అని మనము దేవునికి మనము సమర్పించుకోవాలి. ఎంత చక్కని మాట ఉందో. అంటే పురుగు బొస్సు కొట్టదు అనే మాటకు అర్థం ఏంటంట? పురుగుకు పగ ఉండదు, పురుగుకు ప్రతీకారం ఉండదు, పురుగు కక్ష కట్టదు, పురుగుకు కోపం ఉండదు, పురుగుకు గర్వం ఉండదు, పురుగుకు అహంకారం ఉండదు. అబ్బాయి ఎన్నున్నాయి. ఈ పగ, ప్రతీకారము, కక్ష, కోపము, గర్వము, అహంకారము ఎవరికి ఉంటాయి? పాముకుంటాయి. పాము పగపడుతుంది అంటారు కదా, పాముకుంటాయి. మరి మనకు ఉండొచ్చా? మనకు ఉండొచ్చండి.
పగ, ప్రతీకారము, కోపము మనకు ఉండొచ్చా? ఉండొచ్చు సార్, ఉంటాయి సార్. సింపుల్గా చెప్తుంది కానీ ఉంటుంది సార్. అనుకున్నా ఆ, అది నిజం చెప్తున్నా. బాగా విను బాబు, నువ్వు బాగా విను, విన్న తర్వాత చెప్పు. ఉండవు అంటే దానికి అర్థం ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది పురుగులాగా మనం ఎంచుకోవాలి. నేను మొదటి నుంచి చెప్తున్నది అది. నువ్వు పాములాగా నువ్వు ప్రవర్తించకూడదు. పురుగులాగా ఎంచుకుంటే దేవుడు పురుగుని ఏం చేస్తాడు? నిన్ను పురుగులాగా ఎంచుకుని దేవుడికి సమర్పించుకుంటే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? యాకోబు లాంటి పురుగు లాంటి యాకోబుని దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేలు. అసలు టైటిల్ మొట్టమొదటి వచ్చిన అర్థం చేసుకున్నావు నువ్వు. అర్థం కాలేదు కాబట్టి అలా మాట్లాడాడు. దేవుడు చూడండి, 40 యెషయా గ్రంథము 41:14 యాకోబుతో మాట్లాడుతున్నట్లాగా ఏమని? పురుగు వంటి యాకోబు. ఎవరు మాట్లాడతారు ఈ మాటలు? దేవుడైన యెహోవా యాకోబుతో అంటున్నాడు ఏమని? పురుగు వంటి యాకోబు, స్వల్ప జనముకు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంటే అర్థం ఏంటంటే పురుగులాగా జీవించాడు యాకోబు రక్షణ పొందక ముందు. రక్షణ పొందిన తర్వాత ఆ పురుగులాగా జీవించి పురుగు బట్టి వాడినని ఒప్పుకున్నాడు కాబట్టే దేవుడు ఏం చేశాడు అతన్ని? నువ్వు చెప్పాలి అది ఆన్సర్. దేవుడు ఏం చేశాడు అతన్ని? మాట్లాడు. చెప్పి ఏం చేశాడు? ఇశ్రాయేలుగా మార్చాడు. అంటే అర్థం ఏంటి? పురుగుగా జీవిస్తే అందరూ అసహించుకుంటారు. పురుగుగా జీవించినంత కాలము చెప్పండి, గొంగళ పురుగును అని ముద్దు పెట్టుకుంటారా? దేని ముద్దు పెట్టుకుంటారు? సీతాకాకు చిలుగును ముద్దు పెట్టుకుంటారు. అది దొరకదనుకోండి. కాబట్టి నీ జీవితం నా జీవితం కూడా పురుగుగా ఉన్నంత వరకు ఇతరులకు నువ్వు హానికరంగా ఉంటావు. ఇది అర్థం చేసుకోవాలి. నువ్వు మధ్యలో బ్రేకులు కొట్టుకో, అర్థం కాకుండా మిడిమిడి జ్ఞానంతో. ఓకే, పురుగులాగా జీవించినంత కాలము నువ్వు ఇతరులకు ఎలా ఉంటావు? హానికరంగా ఉంటావు. అన్టచబిలిటీ నిన్నెవరు ముట్టుకోరు, నిన్నెవరు చేతిలో వేసుకోరు, నిన్నెవరు ముద్దు పెట్టుకోరు. కానీ నిజానికి రక్షణ పొందని ప్రతి వ్యక్తి దేనితో పోల్చబడ్డాడు? చెప్పాలి, నువ్వే చెప్పాలి. నో ఆన్సర్. అర్థం కాకుండానే కౌంటర్ వేసాడు మనోడు. ఏమిటి అర్థం చేసుకో, నువ్వు పోల్చబడ్డావు. ఎక్కడ ఏం మాట్లాడాలి అర్థం కావట్లేదు నీకు. దానికి అర్థం చేసుకో, అర్థం చేసుకుని మాట్లాడాలా. మిడిమిడి జ్ఞానంతో మాట్లాడకూడదు. ఓకేనా? నీకు బోధపట్టలేదు ఇంకా. సరే, ఇంతకీ పురుగు లాంటి మన జీవితాలను దేవుడు ఏం చేయబోతున్నాడు? నూతన పరచబోతున్నాడు. కాబట్టి నిజానికి మొట్టమొదటి మాట ఏంటంటే అవి గుడ్డితనం కలిగినవి. మనలో పాపపు గుడ్డితనము, అంధత్వం అనేది మనలో ఉంది. ఎప్పుడు? మారు మనసు పొందక ముందు. మారు మనసు పొందిన తర్వాత మనం ఏం చేస్తున్నాం? మన నేత్రాలు తెరువబడి దేవుని కార్యాలు మనము చూడగలుగుతున్నాం. దేవుని సత్యాన్ని మనము చదవగలుగుతున్నాం, నమ్మగలుగుతున్నాం, దేవుని కొరకు జీవించగలుగుతున్నాం. పురుగు అంధత్వం కలిగినంత వరకు, గుడ్డితనం కలిగినంత వరకు ఎటెల్లాలో తెలియలేదు. కానీ మనము కూడా రక్షణ పొందితే యేసు మార్గములోనే మనం ప్రయాణము చేస్తాం. ఇతరులకు కీడు చేయడానికి ప్రయత్నము చేయం. అది ఓకే, బోధపడింది. రెండవది, పురుగు బొస్సు పట్టదు అంటే పురుగుగా నీవు జీవిస్తే ఒక విధంగా ఇతరుల మీద పగ, ప్రతీకారం అనేది నీకు ఉండదు. గమనించావా? అయితే ఈ సమయంలో మనం చేయవలసిన పని ఏంటంటే, మరి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, మన జీవితంలో అవును ప్రభువా, నా జీవితం నిజానికి రక్షణ పొందలేదు కాబట్టి ఇతరులకు నేను హానికరంగానే ఉన్నాను, ఇతరులకు నేను ఇబ్బందికరంగానే ఉన్నాను, ఇతరులు అసహించుకునేటట్టే నేను ఉన్నాను, నన్ను క్షమించు నాయనా, పురుగుగానే నీకు సమర్పించుకుంటున్నాను అని మనము దేవునికి సమర్పించుకోవాలి. ఇది మీరు గమనించాలి. ఇది రెండవ మాట. ఇక మూడవ మాట మనం చూసినట్లయితే పురుగు విరుగదు, అది వంగుతుందే కానీ విరగదంట. ఇట్లాగా
ఏది అందులో ఉన్న రహస్యం ఏంటో తెలుసా? అందులో ఉన్న రహస్యం ఏంటో తెలుసా? మనము నిటారుగా నిలవబడితే పురుగు పుడుతుంది. అది మనం వంగమనుకోండి మన మీద నుంచి అది సరే నిటారుగా నిలవబడితే అలా పుడుతుంది. అది మనం వంగమనుకోండి మన మీద నుంచి. మన ఆత్మీయ జీవితంలో కూడా గమనించండి, మనము వంగే వారముగా ఉండాలి. వంగడం అనే మాటకు అర్థం ఏంటంటే అందరికీ అన్ని విధాల వారిగా మనము ప్రవర్తించాలి. అక్కడ కొరింథీ పత్రికలో ఉంది, చదవనక్కర్లేదు. కానీ యూదులకు యూదుని వాడిగా, గ్రీకు దేశస్తులకు గ్రీకు దేశస్తునిగా, నేను అందరికీ అన్ని విధముల వాడగా నేను ఉన్నాను. అంటే సమయం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? అందరినీ కలుపుకోవడానికి, అందరినీ ప్రభు కొరకు సంపాదించడానికి మనం కాస్త వంగాలి. మనము వంగాలి. వంగటం అంటే అర్థం ఏంటంటే కాస్త బెండ్ అవ్వాలి, మనం తగ్గించుకోవాలి. అది అర్థం అన్నమాట. మనం తగ్గించుకోవాలి. పురుగులో ఆ విధంగా వంగే లక్షణం ఉంది. మనము కూడా ఏం చేయాలి? ఇతరులను ప్రభువు కొరకు సంపాదించడానికి వంగే వారముగా మనము ఉండాలి. వంగేవారు అంటే ఎందుకు ఉండాలి? ఇతరులను ప్రభు కొరకు మనము సంపాదించడానికి. ఎందుకంటే ఈయన యూదుడు కాకపోయినా యూదులకు యూదుడుగా, గ్రీకు దేశస్తునిగా నేను అందరికీ అన్ని విధములుగా వాడుగా నేను మారాను అంటే. కొందరు యొక్క మనస్తత్వం ఏంటంటే నేను మారను, ఇతరులే నాలాగా మారాలి అని నేర్చుకు కలిగిన వారు లోకంలో చాలా మంది ఉన్నారు. నేను మారను. చాలా మంది అంటూ ఉంటారు భార్యని, ఇక నువ్వు నీ జీవితంలో నువ్వు మారవా అంటే ఆవిడ ఏమంటది? నేను మారను, తప్పంతా నీదే, నువ్వే మారాలంటారు. అర్థమవుతుంది కదా? కొందరు మారుకోకుండా ఇతరులని మార్చడానికి ప్రయత్నం చేస్తారు. అది తప్పు. బైబిల్ చెప్తుంది. పౌలు లాంటి వాడే అందరినీ సంపాదించడానికి అందరికి అన్ని విధముల వాడనైతిని అంటే. కాబట్టి ఈ రోజు నుంచి ప్రియులారా మనం వంగే వారముగా మనము ఉండాలి. తర్వాత మరి 4వ లక్షణం ఏంటంటే పురుగు బండ కింద అంటే మరుగున ఉంటుందంట. బండ కింద ఉండడం అంటే మరుగున ఉండడం. కాబట్టి మనము కూడా కొన్నిసార్లు దేవుడి చేత బహుగా బలంగా వాడబడినప్పటికీ దేవుడు మరుగుగా ఉండమంటే మరుగుగా మనము ఉండాలి. దానికి ఉదాహరణ నేను మీకు చెప్పడానికి ముందు ఒక వచనాన్ని గుర్తు చేస్తున్నాను. గలతీ 2:20, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, నేను కాదు క్రీస్తే, నేనెప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను సమర్పించుకొనిన దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన నేను జీవించుచున్నాను. ఈ మాటకు అర్థం ఏంటో తెలుసా? చూడమ్మా, బైబిల్ చూడొద్దు, నా మొక్క చూడండి. బండ కింద జీవితం అంటే పౌలు ఏమంటున్నాడు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించువాడును నేను అంటే. లేదా చూడండి, పౌలు కనపడలేదు. ఎవరు కనపడ్డారు? పౌలు కనపడలేదు. ఎవరు కనపడ్డారంటే ప్రభువు కనపడ్డాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక్కడ నువ్వు జీవించువాడును నేను కాను. క్రీస్తే అంటే ఎవరు కనపడాలి లోకానికి? ప్రభువే కనపడాలి, మనం కనపడకూడదు. అందును బట్టే పురుగు బండ కింద ఉంటుందంట. మనము కూడా కొన్నిసార్లు దేవుడు మరుగున ఉండబట్టి మనం ఏం చేయాలి? మరుగున ఉండాలి. దానికి చిన్న ఉదాహరణ చెప్తున్నాను. ఏలియా జీవితంలో జరిగిన విషయం ఏంటంటే, ఏలియా చాలా గొప్ప కార్యం చేశాడు. దాదాపుగా మరి ఆకాశము నుంచి అగ్నిని కురిపించాడు. 450 బయలు ప్రవక్తలను హతమార్చాడు. అటువంటి గొప్ప కార్యం చేసిన తర్వాత అందరి యొక్క ఫోకస్ ఎవరి మీద ఉంటుంది? అందరి యొక్క చూపులు ఎవరి మీద ఉంటాయి? ఏలియా మీద ఉంటాయి. కాబట్టి దేవుడైన యెహోవా ఏలియాని ఏం చేశాడు తెలుసా? ఓ ఏలియా, నీవు దయచేసి నీవు కెరెత్తు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ దాగి ఉండుము. చూసారా? అంతగా గణపరిచిన తర్వాత ఆకాశం నుంచి అగ్ని కురిపించాడంటే ఎవరు కురిపించాడు? ఏలియా దేవుడా? ఏలియా అంటున్నారు. మళ్ళా ఇంత కన్ఫ్యూజన్ చేసేస్తున్నారు ఏంటంటే బాబు అనుకున్నారు క్వశ్చన్స్ చేసినప్పుడు. మామూలుగా చెప్పుకోపోతే ఇంత సమస్య ఉండదు, కానీ మీకు అర్థమైందో లేదో అడుగుతున్నాడు కాబట్టి బయటపడుతుంది మీకు ఎంతవరకు వెళ్ళిందో అనేది.
ఇందుకే ఆకాశం నుంచి అగ్ని కురిపించింది, 450 మంది ప్రవక్తలు హతమార్చింది ఏలియా కాదు, దేవుడు. ఎవరి ద్వారా? అది అప్పుడు దేవుడిని యెహోవా, గెటప్ ఏలియా, ఇక నువ్వు ఇక్కడ ఉండడానికి వీలు లేదు, ఇక్కడ ఉంటే నీవే యెహోవా దేవుడు అయిపోతావు. గెటప్, నువ్వు లేవాలి, నువ్వు లేచి ఎక్కడికి వెళ్ళి దాక్కోవాలి చెప్పండి? కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి దాగాలి. అక్కడ నీకు మాంసం ఏది కావాలితే అది నేను కాకోళముల ద్వారా పంపిస్తాను. నేను ఎప్పుడు బయటికి రమ్మని చెప్తానో అప్పుడే నువ్వు బయటికి. అంతవరకు ఆ బండ కింద ఆ వాగు దగ్గర, ఆ కెరీతు వాగు దగ్గర నీవు ఉండాలి. కెరీతు అనే మాటకి గ్రీకులో అర్థం ఏంటంటే కత్తిరింపు. చెప్పండి, ఏంటండి? కత్తిరింపు. కాబట్టి గొప్ప కార్యము దేవుడిని యెహోవా ఏలియా ద్వారా చేసి, ఏలియాకి ఏమో కొమ్ములు వస్తాయేమో అని దేవుడు అనుకుని ఏం చేశాడు? ఆ కొమ్ములను కట్ చేయడానికి ఏం చేశాడు చెప్పవే? కత్తిరికి అప్పగించాడు. కత్తిరి ఉన్న చోటికి తీసుకెళ్ళి. కాబట్టి మన జీవితాల్లో కూడా ఎవరైనా గణపరచబడుతున్నప్పుడు ఒకటి అనాలి, థ్యాంక్ యూ బ్రదర్, మీ ప్రసంగం అద్భుతంగా ఉందండి, థ్యాంక్ యూ బ్రదర్, మీ పాట అద్భుతంగా వద్దది. మన ప్రభు కొరకు చేసిన పరిచర్య విషయంలో ఎవరు మెప్పు మనకు అక్కర్లేదు. కాబట్టి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అనేది అసలు మనం చెప్పకూడదు. అసలు ఇది విల్సన్ ఆంథోనీ గారు ఉన్నప్పుడు చెన్నైలో మరి ఎంఎస్ జపాల్ సింగ్ గారు చెప్పారు, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఎవరికి థ్యాంక్స్ చెప్పకూడదు. ఎందుకు? నేను హైదరాబాద్ ఇక్కడికి వచ్చింది ఎందుకోసం వచ్చాను? ఎవరి పని మీద వచ్చాను నేను? అంతేగాని విల్సన్ ఆంథోనీ గారి కుటుంబం కోసం నేను రాలేదు, మీకోసం రాలేదు. దేవుడి కోసం వచ్చినప్పుడు మీరు థ్యాంక్స్ చెప్పడం ఏంటి? దేవుడి కోసం పాడినప్పుడు మీరు థ్యాంక్స్ చెప్పడం ఏంటి? దేవుడి కోసం ప్రసంగం చేసినప్పుడు మీరు థ్యాంక్స్ చెప్పడం ఏంటి? మీ చేత థ్యాంక్స్ చెప్పించుకోవడం ఏంటి? కాబట్టి ఏదైనా గొప్ప కార్యం చేసిన తర్వాత కాస్త కొమ్ములు వస్తాయి ఎవరికైనా సరే. కాబట్టి దేవుడు ఏం చేస్తుంటాడు? కట్ చేస్తాడు. కెరీత్ అంటే కత్తెర. కాబట్టి ఒకవేళ దేవుడి గత దినాల్లో మీరు గొప్ప కార్యాలు ప్రభు కొరకు చేసినప్పుడు మిమ్మల్ని కూడా దేవుడు ఎక్కడ దాగుండమని, బండ మీద దాగుండమని చెప్పుండొచ్చు. మీరు దాగి ఉండకుండా దేవుడు పొందే ఘనతను కనుక మీరు పొందుకుంటే దేవుడు ఇష్టపడడు. దేవుడు సహించలేనిది, భరించలేనిది ఒకటి ఉండదంట. అదేంటో తెలుసా? ఆయనకు చెందవలసిన ఘనత ఇప్పుడు కూడా మనము పొందుకోకూడదు. ఆయనకు చెందవలసిన ఘనత మనం పొందుకోకూడదు. కాబట్టి బండ కింద మనం ఉండడం నేర్చుకోవాలి. దాన్ని వాక్య రూపంలో చెప్తున్నాను. 1 పేతురు 5:6 దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద కూర్చేయండి. దేన మనసు కలిగి మనము దాగి ఉండాలి. ప్రతి ఒక్కరిని దేవుడు హెచ్చించే సమయం ఒకటి ఉంది. అంతవరకు మనం ఏం చేయాలండి? ఆయన బలిష్టమైన చేతి క్రింద దాగి ఉండాలి. ఎప్పుడు దేవుడు పైకి హెచ్చించాలో అప్పుడు దేవుడు మనం పైకి హెచ్చిస్తాడు. ఎంతవరకు దాగి ఉండమని చెప్తాడు అంతవరకు మనము దాగి. కాబట్టి ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. మరి ఇక మనం ఆలోచన చేసినట్లయితే ఇక చివరిగా సమయం అయింది కాబట్టి పురుగులు త్రొక్కబడతాయంట. పురుగులు ఏం చేస్తాయి? త్రొక్కబడతాయి. ఈ త్రొక్కబడడం అనేది దేనికి సాదృశ్యంగా ఉందంటే పర్సిక్యూషన్ అంటే అర్థం ఏంటి? శ్రమలు. ఈనాడు కూడా పురుగులుగా మానవులను అనగా క్రైస్తవులను ఈనాడు లోకం ఏం చేస్తుంది? శ్రమల పాలు చేస్తుంది. స్టెయిన్స్ గ్రహం మొదలుకొని, ప్రకాశ్ పగడాల మొదలుకొని, తర్వాత ఈ మధ్య అమెరికాలో చార్లీ క్రిక్ మొదలుకొని, ఆయన ఫుల్ టైం పాస్టర్ కాదు, ఆయన ప్రభు కొరకు వాడబడే ఒక వాయిస్ అంతే. ఎవరు? అమెరికాలో చనిపోయిన ఆయన రెవరెండ్ కాదు, పాస్టర్ కాదు, మిషనరీ కాదు, కానీ ప్రభు కొరకు నిలవబడిన ఒక గొప్ప వాయిస్. ఆయన ఎప్పుడు 2 విషయాలు చెప్పాడంట బైబిల్లో నుంచి. 1 సత్యము, 2 స్వాతంత్ర్యం. సత్యము, స్వాతంత్ర్యము, ట్రూ అండ్ ఫ్రీడమ్. ఈ రెండింటి గురించి చెప్తే 22 సంవత్సరాల బాలుడికి అది నచ్చలేదంట. నచ్చక ఏం చేశాడు?
ఎందుకు చంపావరా అని జడ్జి అడిగితే ఆయన బోధన నాకు నచ్చలేదు. ఆయన నీతిగా జీవించమని చెప్పడం, సత్యాన్ని అనుసరించమని చెప్పడం, పరిశుద్ధంగా జీవించమని చెప్పడం, వ్యభిచారం చేయొద్దని చెప్పడం నాకు నచ్చలేదు. అందులో బట్టి నేను ఏం చేశాను అంటున్నాడు, జడ్జి తోటి చంపేశాను. అమెరికాలో జడ్జి అడుగుతున్న ప్రశ్నకు టైలర్ రాబిన్సన్ ఇచ్చిన సమాధానం గమనించారు. కాబట్టి క్రైస్తవులను మొదటి శతాబ్దం నుంచి కూడా ఏం చేస్తున్నారండి, ఈ పర్సిక్యూషన్ శ్రమల ద్వారా ఏం చేస్తున్నారు, తొక్కుతున్నారు. అదే దేవుడు అన్నాడు, ఓ ఇశ్రాయేలు, ఓ యాకోబు, నీవు తొక్కబడే రోజు నీకు వచ్చింది. ఆనాడు ఇశ్రాయేలు తొక్కబడ్డారంటే ఎలా తొక్కబడ్డారు? ఈజిప్టులో ఉన్నారు కదా ఇశ్రాయేలీలు, యాకోబు కుటుంబం. దాదాపుగా కొన్ని వందల సంవత్సరాలు ఎవరి చేత తొక్కబడ్డారు? నేను చెప్పుకోకుండా చెప్పండి. ఐగుప్తీయుల చేత తొక్కబడ్డారు. ఇప్పుడు మీకు క్వశ్చన్, బబులోను అన్య దేశములో క్రైస్తవులైన వారు తొక్కబడ్డారు. బబులోను దేశీయులు యెరూషలేము మీద దాడి చేసి ఇశ్రాయేలు కూడా చెరగొని పోయి యూదులను సంహరించారు. ఎవరంటే వాళ్ళు బబులోనీయులు. అంటే బబులోనీయుల చేతిలో ఇశ్రాయేలీలు కూడా ఏం చేశారు, తొక్కబడ్డారు. యాకోబు కుటుంబమేమో ఐగుప్తులో తొక్కబడ్డారు. గమనించండి, యూదులేమో బబులోనీయుల చేత తొక్కబడ్డారు. అందును బట్టే దేవుడు అంటున్నాడు, ఓ యాకోబు, నీవు తొక్కబడే రోజు వచ్చింది. ఎవరు తొక్కుతారు? ఎన్నో రిఫరెన్స్ ఉన్నాయి. మీరు వినే ఓపిక మీకు లేదు, చెప్పే ఓపిక నాకున్న సమయం చూసుకుంటున్నారు కాబట్టి అన్నీ కట్ చేయవలసి వస్తుంది. వాక్యాధారాలతో చెప్పగలను. ఇక్కడ ఈ మాత్రం స్క్రిప్ట్ ఎన్ని పేజీలు, ఎన్ని గంటలు ఖర్చు పెడితే వచ్చింది అదోహంలో నీకు. ఓ యాకోబు, నిన్ను తొక్కుతారు యాకోబు. నిజమే, తొక్కరు లేదా? స్టెయిన్స్ గ్రహం తొక్కరు లేదా? ప్రవీణ్ పగడాల అతను కూడా నీ నాలుగు చీల్చేస్తామన్నారు, నాలుగు చీల్చేసాడు. ఈ యొక్క అమెరికాలో చనిపోయిన చార్లీ క్రిక్, నీ గొంతు నొక్కేస్తామన్నారు, సరిగ్గా గొంతుకే షూట్ చేసేది. ఏమి చెప్తున్నారో అది చేస్తున్నారు. అలాగని నేను భయపట్టలేదు. ఎక్కడైతే హతసాక్షి అవుతారో అక్కడే దేవుడు వేల కొలది మందిని దేవుడు ఏం చేస్తాడు, లేవు. అమెరికా దేశంలో జరిగిన ఆ సంఘటనను బట్టి మొత్తం దేశాలన్నీ కూడా ఒకటైపోయి కొన్ని లక్షల కొలది మిలియన్స్ క్రిస్టియన్స్ బయటకు వచ్చి మేమున్నాము యేసును ప్రకటించడానికి, మేమున్నాము సత్యాన్ని ప్రకటించడానికి, మేమున్నాము మరి యేసు ప్రభు బోధలు చేయడానికని కొన్ని లక్షల కొలది మంది ఆ మరణం ద్వారా యంగ్స్ బయటకు వచ్చారు. ఒక్కడు చంపారు, ఒక్కడు నోరు మూసారేమో కానీ మిలియన్స్ ఆఫ్ యూత్ ఏం చేశారండి, ప్రభు కొరకు జీవించడానికి ముందుకు వచ్చారు. ఒక గొంతు నొక్కొచ్చేమో కానీ లక్షల గొంతులు అక్కడే దేవుడు ఏం చేస్తాడు, పైకి లేవు. స్టెయిన్స్ గ్రహం ఆ కుటుంబాన్ని అగ్ని చేత కాల్చారు. అక్కడే అనేక మంది పాస్టర్స్, అనేక మంది విశ్వాసులు ఆ యొక్క ఇన్ఫర్మేషన్ నేను మీకు నా దగ్గర ఉన్న దాంట్లోంచి తీర్చి చెప్తే ఆశ్చర్యం కలుగుతుంది మీకు. ఆ ల్యాప్టాప్ దగ్గర పెట్టుకుని ఆ స్టెయిన్స్ గ్రహం దగ్గర ఎంతమంది ఇవాంజలిస్టులు, ఎంతమంది క్రిస్టియన్స్ అయ్యారు, ఎన్ని జాతులు ప్రజలు మారుమనసు పొందారో ఆ యొక్క లెక్కలు చెప్తే మీకు బతికిపోతుంది. ఇంటికి వెళ్ళలేదు మీరు. ఇంకా ఇక్కడి నుంచే సేవకుడిగా మీరు మారిపోవాలనిపిస్తుంది. కాబట్టి ప్రభు అంటున్నాడు, ఓ యాకోబు, నిన్ను తొక్కుతారు. ఏమంటున్నాడండి, నిన్ను తొక్కుతారు, నీవు శ్రమల పాలవుతావు కాబట్టి నీవు నాకు సమర్పించుకో. అది చివరికి నేను ఇచ్చే కన్క్లూజన్. నీవు నాకు సమర్పించుకుంటే నేనేం చేస్తానంటున్నాడు, యాకోబు అయిన నిన్ను ఇశ్రాయేలుగా మారుస్తాను. ఈ మాటలు ఎక్కడ రాయబడి ఉన్నాయి? మీరు నోట్ చేసుకోండి. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 17 నుంచి 18 వరకు రాయబడి ఉన్నాయి మాటలు.
యెషయా గ్రంథము 41వ అధ్యాయము మరి 15 నుంచి 18 వరకు నిన్ను తొక్కుతారు, నిన్ను హింసిస్తారు, నిన్ను నిందిస్తారు, నిన్ను హతమారుస్తారు. కాబట్టి ఓ యాకోబు, నీవు నాకు సమర్పించుకో. నా కుమారుడిగా నిన్ను అంగీకరిస్తున్నాను, నిన్ను ఇశ్రాయేలుగా మారుస్తాను, భూదిగంతాలకు నిన్ను నేను ఆశీర్వాదకరంగా చేస్తాను. కాబట్టి ఒక మాటలో చెప్పాలంటే, ఈనాడు మన వరకు సువార్త వచ్చిందంటే ఎవరి ద్వారా వచ్చింది? దేవుడిచ్చిన ఈ వాగ్దానం ద్వారానే వచ్చింది. ఇక చివరిగా ప్రియమైన సోదరుడా సోదరి, ఒక మాట నేను చెప్తున్నాను. అదేంటంటే, మనము ఎవరు? యేసు ప్రభు కూడా ఆయన సిలువలో అదే మాట్లాడ కదా, నేను నరుడను కాను పురుగునని. యేసు ప్రభు కూడా ఒక పురుగుగా నిందించబడ్డాడు, తృణీకరించబడ్డాడు, త్రొక్కబడ్డాడు, త్రోయబడ్డాడు, నలపబడ్డాడు, నలుగుగొట్టబడ్డాడు యేసు ప్రభు కదా మన కొరకు. కాబట్టి చివరిలో మీరు చేసే పని ఏంటంటే, చిన్న ప్రార్థన నాతో పాటు. ప్రభువా, నేను పురుగునుగా ఎంచుకుంటున్నాను, నేను పురుగునిగా ఎంచుకుంటున్నాను. అందరూ తల్ల వచ్చండి. నేను పురుగుగా ఎంచుకుంటున్నాను ప్రభువా. అవును నాయన, నా జీవితము అసహ్యకరమైనదే, నా జీవితము ఇతరులకు హానికరమైనదే, నా జీవితము ఇతరులకు అభ్యంతరకరమైనదే ప్రభువా. నాయన, పురుగుగా ఎంచుకుంటున్నాను. పురుగుగా ఎంచుకోవడమే కాదు, నీకు సమర్పించుకుంటున్నాను ప్రభువా. నీకు సమర్పించుకుంటున్నాను. యాకోబును ఇశ్రాయేలుగా మార్చినట్టుగా నన్ను ఇశ్రాయేలుగా మార్చు నాయన, నన్ను ఇశ్రాయేలుగా మార్చు. అవును ప్రభువా, నా కొరకు నీవు పురుగుగా మారావు ప్రభువా. నా పాప భారమంతా నీ మీద మోపబడింది నాయన. తండ్రి నాయన, నా నిమిత్తం నలపబడ్డావు, నా నిమిత్తం నలుగుగొట్టబడ్డావు, నా నిమిత్తం తృణీకరించబడ్డావు, నా నిమిత్తం త్రొక్కబడ్డావు ప్రభువా. నా నిమిత్తం త్రొక్కబడ్డావు నాయన, నా నిమిత్తం త్రొక్కబడ్డావు ప్రభువా. నా నిమిత్తం నిన్ను నెట్టారు ప్రభువా, నిన్ను దొర్లించారు ప్రభువా. నా నిమిత్తం నీ చెంప మీద కొట్టారు ప్రభువా ముసుకేసి. నా నిమిత్తం నీ గడ్డం పెరికారు ప్రభువా. నా నిమిత్తం నువ్వు పురుగుగా ఉన్నావు, పుసకొట్టలేదు నాయన పాములాగా. నువ్వు పురుగుగా మౌనంగానే ఉన్నావు, నువ్వు పురుగుగా మౌనంగానే ఉన్నావు, నువ్వు పురుగుగా ముడుచుకున్నావు నాయన సిలువలో. నిలువు కమ్మికి అడ్డకమ్మికి మధ్యలో సిలువలో నువ్వు పురుగుగా ముడుచుకున్నావు తండ్రి. అన్యాయపు తీర్పుకు గురైనప్పుడు కూడా నీవు పురుగుగా ముడుచుకున్నావు నాయన. యూదుల రాజు నీవేనా అని పిలాతు అడిగిన ప్రశ్నకు నీవు సమాధానం నాయన ప్రభు నువ్వు అన్నట్టే అన్నావు గాని నాయన, నీవు సమాధానం చెప్పి తప్పించుకోలేదు ప్రభువా. అన్యాయపు తీర్పుకు గురైనప్పుడు పురుగుగా ముడుచుకున్నావు నాయన, ముడుచుకున్నావు. మేము కూడా అటువంటి మనసు, నీ మనసు, యేసు క్రీస్తు కలిగిన మనసు మాకు దయచేయి ప్రభువా. నాయన, పురుగు లాంటి మమ్మలను ఇశ్రాయేలుగా మార్చు దేవా, ఇశ్రాయేలుగా మార్చు దేవా. నీ కొరకు జీవించే జీవితం మాకు దయచేయి నాయన. మాకు కొత్త పేరు దయచేయి నాయన, మాకు కొత్త దేశంలో పౌరసత్వం దయచేయి నాయన, మాకు కొత్త వాతావరణంలో మమ్మల్ని ప్రవేశపెట్టు ప్రభువా. మాకు కొత్త వస్త్రము ధరింపచేయి నాయన ప్రభువా. మాకు నూతన నాయన వ్యక్తులుగా మమ్మల్ని తీర్చు నాయన, ఇశ్రాయేలుగా మార్చు ప్రభువా. పురుగు అభ్యంతరకరము, పురుగు హానికరము నాయన. మేము పురుగులుగా ఉండకూడదు నాయన. మమ్మలను మార్చు, మమ్మలను మార్చు, నూతన సృష్టిగా చేయి. కాగా క్రీస్తునందున్న వారు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము కొత్త వాయిన వాక్యములో రాయబడిన ప్రకారం మమ్మలను మార్చు నాయన. మమ్మలను నూతన సృష్టిగా చేయి ప్రభువా. నూతన పేరు మాకు దయచేయి నాయన. పాత స్వభావం తీసివేయి నాయన, రాతి స్వభావం తీసివేయి నాయన. మాంసపు గుండెను మాకు దయచేయి ప్రభు అన్నవారు దయచేసి రక్షణ పొందని వారు, మారు మనసు పొందని వారు, పురుగులాగా ఎంచుకున్న వారు, దేవునికి సమర్పించుకున్న వారు దయచేసి మీ చేతిని, కుడి చేతిని పైకి ఎత్తవలసిందిగా నేను కోరుతున్నాను. ఉదయం నుండి మన సందేశాలు మనం విన్నాం. ఏమి విన్నామో మీకు తెలుసును కాబట్టి దయచేసి మీ చేతిని పైకి ఎత్తండి.
మీ చేతిని దేవుని చేతిలో పెట్టాలని నేను ఆశిస్తున్నాను. మీ చేతిని దేవుని చేతిలో పెట్టాలని ఆశిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నూతన సృష్టిగా చేయడానికి పిలుస్తున్నాడు, ఆహ్వానిస్తున్నాడు. ఆయన మీ కొరకు దినమెల్లా చేతులు చాపుతున్నాడు. దినమెల్లా చేతులు చాపుతున్నాడు. ప్రియులారా, మార్త ఇంటిలోనికే చేర్చుకుంది కానీ మరియ హృదయంలో చేర్చుకుంది. నీ హృదయంలో యేసయ్యను చేర్చుకోవడానికి ఇష్టపడితే, పురుగుగా ఎంచుకొని నన్ను నూతన జీవిగా చేయి ప్రభు అని నీవు సమర్పించుకోగలిగితే, నీ కుడి చేతిని పైకి చూపు. నీ పాపములన్నిటినీ దేవుని సన్నిధిలో ఒప్పుకో. మన పాపములను మనం ఒప్పుకొని నెలల ఆయన నమ్మతగిన వాడును నీతిమంతును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. కాబట్టి ఈ శ్రేష్టమైన సమయంలో మన పాపాలు ఒప్పుకుందాం. అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధనుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. కాబట్టి దేవుని కనికరము నీ మీదకి రాబోతుంది. దేవుని హస్తము నీ మీదకి చాపబడింది. దేవుని హస్తము నీ మీదకి చాపబడింది. ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, నీ కుడి చేతిని స్ట్రైట్ గా పైకెత్తు. నీ కుడి చేతిని పైకెత్తు. ఉదయకాలుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ సాయంకాలం చాలా ప్రత్యేకంగా మాట్లాడాడు నీతో, ప్రత్యేకంగా మాట్లాడాడు. ఈ 25 సంవత్సరాల వార్షికోత్సవంలో నీవు ఆత్మీయంగా జన్మించాలని ఇష్టపడుతున్నాడు. నీవు రక్షణ పొందిన దినముగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. నీవు మారు మనసు పొందిన దినముగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి నీ కుడి చేతిని పైకెత్తు. కుడి చేతిని పైకెత్తున వారు దయచేసి అక్కడ నిలవబడండి. మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. ధైర్యంగా నిలబడండి. ధైర్యంగా నిలబడండి. ధైర్యంగా నిలబడండి. ధైర్యంగా నిలబడండి. ప్రేమ కలిగిన మా ప్రియ తండ్రి, ఇదిగో నాయన, ఉదయం నుండి వర్తమానములు వింటూ ఉన్నారు నాయన. నీ స్వరాన్ని వింటూ ఉన్నారు. ఈ సాయంకాలం చాలా స్పష్టముగా నాయన నువ్వు మాట్లాడావు నాయన. పురుగులాగా ఎంచుకొని తమ జీవితాలు నీకు సమర్పిస్తున్నారు నాయన. గొంగలు పురుగు సీతాకాకు చిలుక ఎలా మారుతుందో, యాకోబుని ఇశ్రాయేలుగా ఎలా మార్చావో, అలాగే నీ ప్రియ బిడ్డలను నూతన సృష్టిగా మార్చమని, నూతన దేశము పరలోకములో వీరికి పౌరసత్వం అనుగ్రహించమని నాయన, నూతన వ్యక్తిత్వము వీరికి అనుగ్రహించమని, రాతి గుండెను తొలగించమని, మాంసపు గుండెను దయచేయమని. ఇదిగో నాయనంత వరకు సాతాను ఆధీనములో ఉన్నారు. సంపూర్ణంగా నీ చేతిలోనికి వీరిని అప్పగిస్తున్నాను నాయన. వీరి హస్తములు పట్టుకోమని, నీ ఆత్మ ద్వారా నడిపించమని, లోకమునకు పాపమునకు దూరముగా, అవినీతికి దూరముగా నీకు సమీపంగా జీవించుటకు సహాయం చేయమని, వీరి జీవితాలను నూతనపరచుమని, నూతన వ్యక్తులుగా నూతన స్వభావముతో తమ తమ గృహాలకు నడిపించుమని. ఈ సాయంకాలం నువ్వు చేసిన మహాకార్యమును బట్టి 2 చేతులు పైకెత్తి నిన్ను స్తుతిస్తూ, గెల్గాల సంఘ నాయన దైవ సేవకులను, సంఘంలో సహకరిస్తున్న యవనస్తులను, పురుషులను, స్త్రీలను, విశేషముగా చేతులెత్తి సమర్పించుకున్న బిడ్డలను నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. మన పరమ తండ్రి దేవుడి ప్రేమ, కుమారుడి కృప, పరిశుద్ధాత్మిక సహాయం కూడి వచ్చిన మీ అందరి పైనను, ఈరోజు దేవునికి తమ జీవితాలు సమర్పించిన బిడ్డలకును, అలాగే ఈ ప్రత్యేకమైన కూడికలు ఏర్పాటు చేసిన విల్సన్ ఆంటోని అయ్యగారి యొక్క కుటుంబానికి, ప్రయాసపడిన బిడ్డలకు, ఆర్థికంగా సహకరించిన బిడ్డలకు, విశేషముగా 2 దినాల వాక్య పరిచర్య చేయడానికి ఏర్పాటు చేయబడిన దైవ సేవకులకు, వారి ప్రయాణాలకు సదా తోడై ఉండును గాక. అందరూ కూర్చోండి, వెళ్ళిపోతుంది. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగును గాక. 5:30 కావస్తా ఉంది. మీరు అక్కడే కూర్చుంటే 5 గంటలు లేస్తే అక్కడ ఇదైపోతుంది. కాబట్టి దయచేసి అక్కడే కూర్చోండి. చిన్న